ఈరోజు మీరు ప్రెస్ మీట్లో చూసినారు ఈ పేర్లన్నీ రంగయ్య చెప్పాడు. ఆయనకెట్లా తెలుసా వీళ్ళందరినీ పట్టుకొచ్చారని ఆయనకెట్లా తెలుసాయి? ఈ సమాచారం ఆయన దగ్గర ఎట్లుంది? పోలీసులు ఎక్కడా ప్రకటించలేదే, మేము ఎక్కడా ప్రకటించలేదే. ఆయన దగ్గర వచ్చిందంటే ఇదంతా ఒకసారి ఆలోచన చేయండి మీరు. రంగయ్య దగ్గరికి ఈ 5 పేర్లు చెప్తున్నాడంటే ఈ కుట్రంతా ఆయన ద్వారానే జరుగుతుంది. అది కనిపించిన 5 మంది పేర్లు ఎందుకు చెప్తున్నా? ఎమ్మెల్యే దగ్గర ఎందుకుంటారు? ఎమ్మెల్యే దగ్గర ఉంటే విచారణ చేసి తీసుకెళ్ళండి. అది పోలీసుల దగ్గర ఉంటుంది, నాకెందుకు అడుగుతారు? పోలీసు వాళ్ళని అడగమని చెప్పండి. ఈ పేపర్ అనేది 100 పేపర్లు వస్తుంటాయి. అంటే ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ జరుగుతుంది అనేది కళలో కూడా ఎవరు అనుకోరు. ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది ఎవరికి తెలియదు. మొట్టమొదటిసారిగా ఇక్కడే జరిగింది ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు అన్నట్టు ఏదైనా వస్తే ఖచ్చితంగా మేము ఈ స్టాంపులు కూడా చెక్ చేసుకోమని చెప్తాం. ఎవరైనా నానే కాదు, ప్రజలకు కూడా అదే చెప్తాం. ఎందుకంటే మనం చెక్ చేసుకుంటే వెసులుబాటు కూడా ఉంటుంది కాబట్టి చెప్తాం. ప్రతి ఒక్క పేపర్ నీ దగ్గర నిన్న చెప్పాడు సంబంధించిన ఎండి ఏం చెప్పాడు? 500 రూపాయల నోట్లు కూడా 500 రూపాయల నోటు ఎంతో స్టాంప్ అంతే. 500 రూపాయల నోటు నీ జేబులోకి వస్తే ప్రతి నోటు నుండి డూప్లికేట్ ఒరిజినల్ అని చెక్ చేస్తావా? ఇస్తావు తీసి. దాంట్లో డూప్లికేట్ నోట్లు అసలు మీరు చాలా చోట్ల ప్రకటిస్తారు, అట్లే చూస్తూ ఉంటాం అంతే. అదే మీ స్టాంప్ అనేది 100 రూపాయలతో నుంచి 2 లక్షల దాకా, అంటే 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఇంకొక స్టాంప్ కావాలంటే 2 లక్షలు తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి గారు ఏది నిర్ణయిస్తే అది, అంటే నాది కాదు బాధ్యత, ఆయనే మాకంతా బాస్. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు సిబిఐ అంటారా, సిఐడి అంటారా, సిట్ అంటారా, ఆయన ఇష్టం. దేనికైనా సిద్ధం, దేనికైనా ఎంక్వైరీ చేయాలి. మాకు కూడా అవసరం కూడా అది. ఎందుకంటే ఇది మా ప్రభుత్వంలో ఇచ్చినది కాదు, ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళతో నుంచినే స్కామ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమని మేమే అడుగుతున్నాం, అడిగాము కూడా.